థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 13వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం సాయంత్రం 7 గంటలకి బిస్మిల్లా హలీం స్టాల్లో చిత్రీకరించడమైంది. ఇది భౌతిక ఆహారం, అంటే నువ్వు పిజ్జా తిను, బిర్యానీ తిను, హలీం తిని ఏది తిన్నా కూడా ఇది తాత్కాలిక మన కడుపులో ఉండేది. అయితే ఒక ఆదికాండంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం తర్వాత చదువుకోండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించదని రుచిగల భోజ్యము తీసుకురమ్మని ఏశావు ఈయన అంటాడు అన్నమాట. ఎవరు? ఇస్సాకు. వృద్ధాప్యంలో వాస్తవానికి ఏది పెడితే అది తిని ఒక మూలం ఉంటాను. నేను ఒంటరి వాడిని, ఇప్పుడు నా వయసు 77 ఏళ్ళు. అందుకని నేను తినాలనుకున్నది ఈ బిస్మిల్లా హలీం స్టాల్లో 4వసారి తింటున్నాను. ఈరోజు ఐటమ్ ఇదండి. ఏంటది? పాయాలు రొట్టి తింటున్నాను. అయితే శాశ్వత ఆహారం, జైవాహారం యేసుక్రీస్తు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన తర్వాత దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.